టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి నిప్పులు చెరిగారు. తిరుపతిలో సమావేశం జరిపిన పెద్దిరెడ్డి బాబుపై ఫైరయ్యారు. చంద్రబాబు రాష్ట్రానికి చేసిన మేలేమీ లేకనే జగన్ విమర్శిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తే మరో శ్రీలంక అవుతుందని చంద్రబాబు విమర్శించారని గుర్తు చేశారు. అలాంటి చంద్రబాబు ఇప్పుడు భవిష్యత్తు గ్యారంటీ అని ఎలా తిరుగుతారని ప్రశ్నలు సంధించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చేసిన పని చెప్పుకోలేని దుస్థితిలో చంద్రబాబు ఉన్నారన్నారు. ఇంటికొక ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి రాగానే 2 లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగాలు తొలగించారని ధ్వజమెత్తారు. దివాలా తీస్తుంది ఆంధ్ర రాష్ట్రం ఉన్నాడు. మరి ఆ కూట కూసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఏం కూస్తా ఉన్నాడు? ఈరోజు నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను గ్యారంటీ అంట. ప్రతి ఇంటికి ఇచ్చిన్నారు గ్యారంటీ అంటే. నీకే గ్యారంటీ లేదు, నువ్వు ఇచ్చేదానికి ఏం గ్యారంటీ ఉంటాడని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు తప్పుడు మాటలు చెప్తాడు. ఎన్నికల హామీలు అంతా కూడా వీలు కానివన్నీ కూడా అమలు చేసేదానికి వీలు కాని హామీలన్నీ కూడా ఇస్తాడు. మోసపోకుండా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. మీరు కూడా మన నియోజకవర్గంలో ప్రతి ఓటర్కు కూడా ఆ విషయాన్ని తెలియజేయాలని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు అందరూ కూడా ఏకమైపోయారు. జనసేన కమ్యూనిస్టులు జాడే లేదు మన రాష్ట్రంలో. మరి వారు కూడా ఉండే నాయకులు 10 మంది 60 మంది వారు కూడా జతకట్టారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా చీల్చి చంద్రబాబు నాయుడు మరి కాంగ్రెస్ పార్టీ ముసుగులో షర్మిలమ్మను కూడా మన మీదకి ఉసుగులు పడడం జరిగింది. మీరు చూస్తా ఉన్నారు. షర్మిలమ్మ గారి మీద మన అందరికీ కూడా గౌరవం ఉంది, అభిమానం ఉంది, ప్రేమ కూడా ఉంది. కానీ ఆమె మాట్లాడే తీరు, చంద్రబాబు మాట్లాడే తీరు గమనిస్తే రెండో ఒకటిగానే ఉంటాయి. మరి చంద్రబాబు ఇచ్చిన స్పీచ్ల్లో ఆయన ఏదైతే మాట్లాడతాడో ఆ మాటలంతా కూడా ఆమె మాట్లాడుతూ ఉందంటే మరి ఏ విధంగా మనం భావించాలని అడుగుతూ ఉన్నాను. అంచేతే నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఎంతమంది ఏకమైనా ఎవరు కలిసినా మన నాయకుడు చెప్పినట్లు మనం ఒకరే పోటీ చేస్తాం. మనకు ఎవరితో కూడా మనకు పొత్తులు ఉండవు, మనకు పొత్తులు అవసరం లేదు. ఎందుకంటే వారు మన సమావేశంలో చెప్పాడు పురోకొండలో, మీ అందరికీ గుర్తుంటారు. నాకు ఎవరు కూడా లేరు వెళ్ళండి.